అందరికీ నమస్కారాలండి. సంక్రాంతి సెలవుల్లో మొట్టమొదటిగా అరగొండని దర్శించిన తర్వాత కాణిపాకానికి బయలుదేరామండి. కారు మా వెహికల్ని పార్కింగ్లో వదిలేసిన తర్వాత మేము నడుచుకుంటూ దర్శనానికని బయలుదేరాము. ఉదయాన్నే 6 గంటలకే దర్శనానికి బయలుదేరాము. మా పిల్లలందరూ మీకు హాయ్ చెప్తున్నారు. అందరూ సంతోషంగా ఉదయాన్నే దర్శనం కోసం బయలుదేరామండి. ఇక్కడ మీకు దర్శనం అయిన తర్వాత మేము బయట వచ్చిన తర్వాత మా బావమరిది ప్రత్యేక పూజలు చేశాడు కోనేరు ముందర. తనకు మగ సంతానం కావాలని చెప్పి చాలా రోజుల నుంచి దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాడు. ఆ వినాయకుడు ఇస్తాడని ఆశిస్తున్నాము. ఇది వెనకాల కోనేరు ఉంటుందండి. చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు. వినాయకుడు వరసిద్ధి వినాయకుడు ఉండేటువంటి కాణిపాకం ఇది. దర్శనానికి ఫోన్ అలో ఉండదండి. కాబట్టి మీరు దర్శనం చేసే టైంలో ఫోను డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మేము దర్శనం అయిన తర్వాత టిఫిన్ కోసం చాలా బాధలు పడ్డాం. మేము ఒక 20 మెంబర్స్ దాకా వెళ్ళాం కాబట్టి ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళాము. మా బావగారు ఉప్మా కోసం గరిటె తిప్పుతున్నారు. ఉప్మా రవ్వ వేడి చేస్తున్నారు చూడండి. మా పిల్లలందరూ రోడ్లో డివైడర్లో కూర్చొని ఉన్నారు. నా చెల్లెలు, మా మరదళ్ళు, నా భార్య మొత్తం చుట్టూరా కూర్చొని ఉప్మా తయారు చేయడానికి పాటలు పడుతున్నాం. అంతే కదా, ఒక 20 మంది వెళ్ళినప్పుడు ఎంత అవుతుందనేది కామెంట్ చేయండి. టిఫిన్ కోసం చాలా అమౌంట్ అవుతుందండి బయటికి వెళ్ళినప్పుడు. అదేదో కొద్దిగా ఆదా చేద్దామనే ఉద్దేశంతో ఈ పని చేసాం. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బావగారు వడ్డిస్తున్నారు. మా బావగారు స్కూల్ అసిస్టెంట్ అండి, టీచర్. ఆయన చాలా ఓపిక ఎక్కువ. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ మా పిల్లల్ని కూడా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కాణిపాకం దర్శనం పూర్తి అయిందండి. థ్యాంక్ యూ.